జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ పదాన్ని గూగుల్లో వెతికితే ఎక్కువ లింక్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తాయి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం కింద విశ్వవ్యాప్తంగా అనేక దేశాలు ఆగ్రో ఎకాలజీ విధానాన్ని తమ దేశాల్లో వ్యవసాయంలో అమలుపరచడానికి చర్యలు చేపట్టాయి. ఆగ్రో ఎకాలజీని తెలుగులో సాంకేతికంగా వ్యవసాయ జీవావరణ శాస్త్రం అంటారు. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రకృతి సిద్ధంగా చేసే వ్యవసాయం. మన దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో అత్యధిక శాతం రైతులు గత కొన్ని దశాబ్దాలుగా ప్రకృతితో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మోడ్రన్ కాలంలో సేద్యానికి అర్థం మారిపోయింది. వ్యవసాయం అనగానే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడిగా రసాయనాల వాడకం. ఈ తరహా సాగుతో దిగుబడి సంగతేమో కానీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. కలుషితమైన నీరు, సారం పూర్తిగా తగ్గిన భూమి రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవి విచ్చలవిడి రసాయనాల వాడకంతో కలిగిన విపరిణామాలు. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని ప్రకృతికి చేరువ చేయాలి అని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ఆగ్రో ఎకాలజీ ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులో అనేక దేశాలు భాగస్వాములయ్యాయి. మన దేశం నుంచి ఆంధ్రప్రదేశ్ ముందుగా చొరవ తీసుకుని నిర్దిష్టమైన పాలసీ తీసుకొచ్చింది. రైతులను చైతన్యపరచడం మొదలుపెట్టింది. రసాయన రహిత వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ అభినందించింది. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పై ఈ పత్రికలో ఓ కథనం వచ్చింది. ఇది ఇండియాలోనే మొట్టమొదటి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ రాష్ట్రం అంటూ కితాబిచ్చింది. ఆ విషయాన్ని ప్రచురించిన కథనంలో ఏపీ చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావించింది. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం ఏపీ ప్రభుత్వం సుమారు 2,500 కోట్లు వెచ్చిస్తోంది అంటూ కథనంలో పేర్కొంది. ఈ ఏడాది చివరికల్లా 5 లక్షల మంది రైతులు సేంద్రియ వ్యవసాయం పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5 ఏళ్లలో 60 లక్షల మంది రైతులు 80 లక్షల ఎకరాల్లో ఇదే తరహాలో వ్యవసాయం చేసే అవకాశం ఉందని పేర్కొంది. 2024కు రాష్ట్రంలో 100% రైతులు రసాయన రహిత వ్యవసాయం చేపట్టేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.